చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే భారీగా అప్పులు చేస్తుంది. ఫలితంగా రాష్ట్ర అప్పుల చిట్టా రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రతి నెల అప్పులతో పాటు చేబదులు ఓవర్ డ్రాఫ్ట్లతోనే పాలన కొనసాగుతుంది. అప్పు చేయకుండా రోజు గడవడం లేదని, రోజువారీ ఖర్చులకు అప్పులు చేస్తున్నారని, ఏడాదిలో 357 రోజులు చేబదులు ఓవర్ డ్రాఫ్ట్నని కాగ్ కూడా ఎత్తి చూపింది. అయినా సరే చంద్రబాబు సర్కార్ అప్పులు చేయడంలో వేగంగా దూసుకుపోతుంది తప్ప వెనకడుగు వేయడం లేదు. మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా 4,600 కోట్ల అప్పును ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ బయట, బడ్జెట్ లోపల కేవలం రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా 3,51,695 కోట్లకు చేరాయి. ఓవైపు పక్కా అప్పులు భారీగా పెరిగిపోతూ ఉండగా, మరోపక్క రాష్ట్ర రాబడులు తగ్గిపోతున్నాయి. చంద్రబాబు ఇంత అప్పు చేసినా అభివృద్ధి లేదు, సంక్షేమ కార్యక్రమాల అమలు లేదు. అప్పులతో కొత్తగా ఆస్తులు సృష్టించకపోగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగిందంటూ ఒక పక్క చంద్రబాబు గొప్పలు చెబుతుండగా, అందుకు తగినట్లు రాష్ట్ర రాబడులు పెరిగినందున గొప్పలన్నీ అబద్ధాలని తేలిపోతుంది. చేసిన అప్పులను సంక్షేమ పథకాల అమలుకు గానీ, ప్రభుత్వ రంగంలో వైద్య, విద్యా మౌలిక సదుపాయాల కల్పనకు గానీ వెచ్చించకుండా రెవెన్యూ వ్యయాలకు మళ్లిస్తోంది. దీంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించకపోవడంతో ప్రస్తుతమే కాకుండా భవిష్యత్ అభివృద్ధిని సైతం శూన్యం చేశారని కాగ్ వ్యాఖ్యానించింది. కేంద్ర నిబంధనలు, ఎఫ్ఆర్బిఎం నిబంధనలను తొంగలో తొక్కి దొరికిన చోటల్లా అప్పులు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతుంది. మద్యం ఆదాయంతో పాటు గనులను తాకట్టు పెట్టి బడ్జెట్ బయట చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తూనే ఉంది. కొత్తగా ఆస్తులు, సంపద సృష్టించలేకపోగా ఉన్న ఆస్తులు సైతం ప్రైవేటు పరం చేస్తున్నారు చంద్రబాబు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.